శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఇంట్లో సొంతంగా పూజ చేసుకోవాలి అనే సదుద్దేశంతో మేము ఈ యజ్ఞాన్ని ప్రారంభించాం. అందులో భాగంగా ఈరోజు మీకు వారాహి నవరాత్రులలో అమ్మవారి పూజ మీ సొంతంగా ఎలా చేసుకోవాలి అనే డెమో చేసి చూపిస్తాం. ఈ పూజ తాలూకు పీడిఎఫ్ని ఇంగ్లీషు తెలుగు భాషల్లో వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము. మీకు అలాగే ఏ ప్రశ్నలు వచ్చినా అడగండి, వాటన్నిటికీ కూడా ఈ డిస్క్రిప్షన్లో సమాధానం ఉంటుంది, చూసుకోండి. ఇప్పుడు మనం ఇంకా పూజ ప్రారంభిద్దాం. ముందుగా గణపతికి నమస్కారం చేసుకోండి. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఇప్పుడు మీ పూజా మందిరంలో దీపానికి కుంకుమతో బొట్లు పెడుతూ ఈ శ్లోకం చదవండి. దీపత్వం బ్రహ్మరూపోసి జ్యోతిషాం ప్రభురవ్యయః సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ సర్వాన్ కామాంశ్చ దేహి మే. ఇప్పుడు మనం ఆచమనం చేద్దాం. ఎప్పుడు కూడా పూజ చేసేటప్పుడు 2 పంచపాత్రలు పెట్టుకోండి. ఇదిగో ఇక్కడ చూపిస్తున్నట్టు. అందులో ఒకటి మీరు ఆచమనం చేయడానికి, మీ పైన నీళ్లు చల్లుకోవడానికి, అలాంటి వాటికి. మరి మీరు ఆచమనం చేస్తే ఎంగిలైపోతుంది కదా, అందుకని దేవతకి పెట్టకూడదు కాబట్టి ఇంకొక పంచపాత్ర పెట్టుకుని దాంతో అమ్మవారి ఉపచారాలు చేయడానికి. సరే, ఇప్పుడు మీ పంచపాత్రలో నీళ్ళతో ఆచమనం చేయండి. స్త్రీలైతే కనుక మొట్టమొదటి 3 నామాలకి నమః అనండి, పురుషులైతే స్వాహ అని చేయండి. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ. ఇప్పుడు చేయి కడిగేసుకోండి. గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, హృషీకేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః. ఇప్పుడు కొన్ని అక్షింతలు తీసుకుని వాసన చూసి మీ ఎడమవైపుకి చల్లుకుంటూ ఈ శ్లోకం చదవండి. ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఇప్పుడు ప్రాణాయామం చేద్దాం. ఈ నాసిక ముద్ర పట్టండి. ఈ ముద్రతో ఊపిరి లోపల బంధించి శ్లోకం లోపల చదువుకోండి. పూరకం కుంభకం చైవ రేచకం తదనంతరం ప్రాణాయామమిదం ప్రోక్తం సర్వదేవ వశంకరం. ఇప్పుడు మనం వారాహి అమ్మవారి పూజకి సంకల్పం చెప్దాము. కళ్ళు మూసుకుని అమ్మవారిని మనస్సులో ధ్యానించుకుంటూ ఈ సంకల్పాన్ని అనుకోండి. మమ ఉపాత సమస్త దురితక్షేద్వారా శ్రీ వారాహి దేవతా ప్రీత్యర్థం సర్వేషాం గోత్రోద్భవానాం జీవానాం క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం ధనధాన్య సమృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థసిద్ధ్యర్థం అస్మిన్ దేశే గోవధ నిషేధార్థం గో సంరక్షణార్థం సకల లోక కళ్యాణార్థం వేద సంప్రదాయాభివృద్ధ్యర్థం ధన కనక వస్తు వాహనాది సమృద్ధ్యర్థం సర్వతోముఖాభివృద్ధ్యర్థం మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూప వారాహి దేవతాముద్దిశ్య యావచ్చక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే. కరిష్యే అన్నప్పుడు మీ ఉంగరం వేలుతో నీటిని ముట్టుకోండి. ఇప్పుడు ఘంటానాదం చేస్తూ ఈ శ్లోకం చదవండి. ఆగమార్థం తు దేవానాం గమనార్థం తు రాక్షసాం కురు ఘంటారవం తత్ర దేవతాహ్వానలాంఛనం. ఇప్పుడు కలశం పెట్టే సాంప్రదాయం మీకుంటే కనుక కలశం పెట్టుకొని అక్షతలు కలశం పైన చల్లుతూ కలశారాధన చేయండి. ఆ శ్లోకాలు పీడిఎఫ్లో ఇచ్చాం, చూడండి. కలశం పెట్టే సాంప్రదాయం లేకపోయినా పర్వాలేదు, కంగారు పడకండి, మిగతా పూజ అంతా చేసేసుకోండి. ఇప్పుడు వారాహి అమ్మవారి పూజ ప్రారంభించే ముందు క్లుప్తంగా గణపతికి పూజ చేద్దాం. అందుకని మీ దగ్గర పసుపు గణపతి ఉన్నా, లేకపోతే చిన్న గణపతి మూర్తి కానీ పటం కానీ ఉన్నా పైన అక్షతలు కానీ పువ్వులు కానీ వేస్తూ ఈ శ్లోకాలు చదవండి. ఆదౌ నిర్విఘ్న పరిసమాప్త్యర్థం శ్రీ మహాగణపతి పూజాం కరిష్యే. సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః
లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః వక్రతుండశూర్పకర్ణో హేరంబస్కందపూర్వజः షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి పూజాది సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. ఇప్పుడు గణపతికి నమస్కారం చేసుకుని మీరు ఇందాక వేసిన అక్షతల్లో కొన్ని తీసి తల మీద చల్లుకోండి. శ్రీ మహాగణపతి ప్రసాదం శిరసా గృహ్ణామి. ఇప్పుడు వారాహి అమ్మవారి పూజ చేద్దాం. ఈ కింద చెప్పబోయే ప్రాణప్రతిష్ఠ శ్లోకం మొట్టమొదటి రోజు మాత్రమే చదవాలి, మిగతా రోజుల్లో చదవకూడదు. సరే, ఇప్పుడు ప్రాణప్రతిష్ఠ ఎలా చేయాలంటే మీ దగ్గరున్న వారాహి అమ్మవారి పటం మీద కానీ మూర్తి మీద కానీ ఇలా కుడి చెయ్యి ఉంచి కళ్ళు మూసుకుని ఈ శ్లోకం చదవండి. మేఘశ్యామరుచిం మనోహరకుచాం నేత్రత్రయోద్భాసితాం కోలాస్యాం శశిశేఖరాం అచలితైః దంష్ట్రాతలైః శోభితాం బిభ్రాణాం స్వకరాంబుజైరసిలతాం చర్మాసి పాశం శృణీం వారాహీం అనుచింతయేత్ గిరివరారూఢాం శుభాలం కృతీం సాంగాం సాయుధాం సవాహనాం సశక్తిం పతిపుత్ర పరివార సమేతాం శ్రీవారాహిమాతాం ఆవాహయామి స్థాపయామి పూజయామి. ఇప్పుడు షోడశోపచార పూజ చేద్దాం అమ్మవారికి. ఇప్పుడు ధ్యానం అనే ఉపచారం చేద్దాం. నిన్నటి పూజ అయిపోయాక అమ్మవారు విశ్రాంతి తీసుకుంటున్నారు కదా, ఇప్పుడు మళ్ళీ వచ్చి మీ పూజామందిరంలో కూర్చుంటున్నట్టుగా భావిస్తూ ఈ శ్లోకం చదవండి. కృష్ణవర్ణాంతు వారాహీం మహిషస్తాం మహోదరీం వరదాం దండినీం ఖడ్గం బిభ్రతీం దక్షిణే కరే ఖేటపాత్రాభయాన్ వామే సూకరస్యాం భజామ్యహం. శ్రీవారాహీదేవ్యై నమః ధ్యాయామి. ఈ ధ్యాయామి అన్నప్పుడు కొన్ని అక్షతలు అమ్మవారికి వేసి నమస్కారం చేసుకోండి. ఇప్పుడు ఆవాహనం అనే ఉపచారం. ఉగ్రరూపాం మహాదేవీం శత్రునాశన తత్పరాం త్రిశక్తిరూపిణీమంబాం వందేహం కార్యసిద్ధయే శ్రీవారాహీదేవ్యై నమః ఆవాహయామి. ఇప్పుడు కూడా అక్షతలే వేయండి. ఇప్పుడు ఆసనం అనే ఉపచారం అంటే అమ్మవారిని మీ పూజామందిరంలో సింహాసనంలో కూర్చోబెట్టుతున్నట్టుగా భావిస్తూ ఇది చదవండి. సూర్యాయుత నిభస్ఫూర్తే స్ఫురద్రత్న విభూషితే రత్నసింహాసనమిదం దండనాథాం ప్రగృహ్యతాం శ్రీవారాహీదేవ్యై నమః ఆసనం సమర్పయామి. ఇప్పుడు కూడా అక్షతలే సమర్పించండి. ఇప్పుడు పాద్యం అనే ఉపచారం అంటే అమ్మవారి పాదాలు మీరు చక్కగా చేత్తో కడుగుతున్నట్లుగా భావిస్తూ ఈ శ్లోకం చదవండి. సురాసుర మహామౌళీ మాలా మాణిక్య కాంతిభిః విరాజిత పదద్వంద్వే పాద్యం దేవీ దదామ్యహం శ్రీవారాహీదేవ్యై నమః పాదయోః పాద్యం సమర్పయామి. పాద్యం సమర్పయామి అన్నప్పుడు ఒక ఉద్ధరిణితో నీళ్లు చూపించి, పటం అయితే కనుక పటం మీద పోయలేం కదా, అందుకని పక్కనే ఒక చిన్న పాత్ర పెట్టుకుని అందులో వదిలేయండి. సరే, ఇప్పుడు అర్ఘ్యం అనే ఉపచారం. పుష్పచందన దూర్వాది సంయుతం జాహ్నవీ జలం శంఖగర్భస్థితం శుద్ధం గృహ్యతాం సమయేశ్వరీ శ్రీవారాహీదేవ్యై నమః హస్తయోరర్ఘ్యం సమర్పయామి. ఇప్పుడు కూడా ఉద్ధరిణితో నీళ్లు చూపించి పాత్రలో వేసేయండి. ఇప్పుడు ఆచమనీయం అనే ఉపచారం అంటే అమ్మవారికి నీళ్లు సమర్పిస్తే అమ్మవారు తీసుకుంటున్నట్టుగా భావిస్తూ ఇది చదవండి. పుణ్యతీర్థోదకం చైవ విశుద్ధం శుద్ధిదం సదా గృహాణాచమనం దేవీ రిపు సంహార తాండవీం శ్రీవారాహీదేవ్యై నమః ఆచమనీయం సమర్పయామి. ఇప్పుడు స్నానం అనే ఉపచారం అమ్మవారికి అభిషేకం చేస్తున్నట్టుగా భావిస్తూ ఈ శ్లోకం చదవండి. పయోదధిఘృతోపేతం శర్కరామధు సంయుతం పంచామృతమిదం స్నానం గృహాణసురపూజితే శ్రీవారాహీదేవ్యై నమః పంచామృత స్నానం సమర్పయామి. తదనంతరం శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి. ఇప్పుడు వస్త్రం అనే ఉపచారం అమ్మవారికి బట్టలు పెడుతున్నట్టుగా భావిస్తూ ఇది చదవండి. ప్రతిరోజు పూజలో బట్టలు పెట్టలేరు కదా, అందుకని దూదితో ఇలాంటివి 2 చేసుకోండి, వస్త్రయుగ్మం చేసుకుని అవి సమర్పించండి. ఒకవేళ అవి కూడా చేయలేకపోతే అక్షతలు సమర్పిస్తూ ఈ శ్లోకం చదవండి.
ధరణీధారిణీ ధేనుర్ధరిత్రీ ధావనీధవా కృష్ణాంబరం ప్రయచ్ఛామి విద్యుదంగజటాధరే. శ్రీవారాహీదేవ్యై నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. వస్త్రయుగ్మధారణానంతరం ఆచమనీయం సమర్పయామి. ఆచమనీయం సమర్పయామి అన్నప్పుడు మళ్ళీ ఉద్ధరణితో నీళ్లు చూపించి పాత్రలో వేసేయండి. ఇప్పుడు అమ్మవారికి యజ్ఞోపవీతాన్ని సమర్పిద్దాం. మీ దగ్గర యజ్ఞోపవీతం ఉంటే అక్కడ పెట్టండి, లేకపోతే అక్షతలు వేస్తూ ఈ శ్లోకం చదవండి. ఋగ్యజుస్సామరూపాచ పరా పోత్రిణ్యుదుంబరాం సౌవర్ణం యజ్ఞసూత్రం తే దదామి పరమేశ్వరీ. శ్రీవారాహీదేవ్యై నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. ఇప్పుడు గంధం అనే ఉపచారం చేద్దాం. అమ్మవారికి చక్కగా గంధంతో కుంకుమతో వాటితో బొట్లు పెడుతూ ఈ శ్లోకాలు చదవండి. కస్తూరీ కుంకుమైర్యుక్తం ఘనసార విమిశ్రితం మలయాచల సంభూతం చందనం ప్రతిగృహ్యతాం. శ్రీవారాహీదేవ్యై నమః. శ్రీగంధాన్ ధారయామి. హరిద్రా కుంకుమాది సుగంధద్రవ్యాణి సమర్పయామి. ఇప్పుడు పుష్పాభరణాలు సమర్పిద్దాం అమ్మవారికి. అందుకని పువ్వులు పెడుతూ ఈ శ్లోకం చదవండి. తురీయవన సంభూతం నానాగుణమనోహరం ఆనందసౌరభం పుష్పం గృహ్యతాం పరదేవతాం. శ్రీవారాహీదేవ్యై నమః. పుష్ప ఆభరణాన్ని సమర్పయామి. ఇప్పుడు అమ్మవారికి అంగపూజ చేద్దాం. ఈ పూజ చేసేటప్పుడు పుష్పాలని కానీ అక్షతల్ని కానీ సమర్పిస్తూ ఈ నామాలు చదవండి. శ్రీవారాహ్యై నమః. పాదౌ పూజయామి. భక్తోపద్రవనాశిన్యై నమః. గుల్ఫౌ పూజయామి. పీఠాత్మికాయై నమః. జానునీ పూజయామి. ఉన్మత్తభైరవాంకస్థాయై నమః. ఊరుం పూజయామి. సింహవాహనాయై నమః. కటిం పూజయామి. నీలాస్యాయై నమః. నాభిం పూజయామి. పంచమ్యై నమః. ఉదరం పూజయామి. పరమేశ్వరవల్లభాయై నమః. హృదయం పూజయామి. ఘనస్తనసమోపేతాయై నమః. స్తనౌ పూజయామి. ముసలధారిణ్యై నమః. భుజద్వయం పూజయామి. భక్తానాం అభయప్రదాయై నమః. కంఠం పూజయామి. క్రోడాననాయై నమః. ముఖం పూజయామి. సునాసికాయై నమః. నాసికాం పూజయామి. కపిలలోచనాయై నమః. నేత్రే పూజయామి. చింతితార్థప్రదాయిన్యై నమః. కర్ణౌ పూజయామి. అశుభవారిణ్యై నమః. లలాటం పూజయామి. వరాహవదనాయై నమః. శిరః పూజయామి. శత్రునాశిన్యై నమః. సర్వాణ్యంగాని పూజయామి. ఇప్పుడు అమ్మవారి స్తుతి చేద్దాం. చక్కగా కళ్ళు మూసుకుని మనస్సంతా అమ్మవారిని నింపుకుని అప్పుడు ఈ స్తుతి చదవండి. మధ్య మధ్యలో పుష్పాలు సమర్పిస్తూ ఉండండి. నమోస్తు దేవి వారాహి జయైకారస్వరూపిణి జపిత్వా భూమిరూపేణ నమో భగవతః ప్రియే. జయక్రోడాస్తు వారాహి దేవి త్వాం చ నమామ్యహం. జయ వారాహి విశ్వేశీ ముఖ్యవారాహి తే నమః. ముఖ్యవారాహి వందే త్వాం అంధే అంధిని తే నమః. సర్వదుష్టప్రదుష్టానాం వాక్స్తంభనకరీ నమః. నమస్తంభిని స్తంభే త్వాం జృంభే జృంభిణి తే నమః. రుంధే రుంధిని వందే త్వాం నమో దేవీ తు మోహిని. స్వభక్తానాం హి సర్వేషాం సర్వకామప్రదే నమః. బాహ్వోస్తంభకరీ వందే చిత్తస్తంభిని తే నమః. చక్షుస్తంభిని త్వాం ముఖ్యస్తంభిని తే నమో నమః. జగత్స్తంభిని వందే త్వాం జిహ్వాస్తంభనకారిణి. స్తంభనం కురు శత్రూణాం కురు మే శత్రునాశనం. శీఘ్రం వశ్యంచ కురుతే యోగ్నే వాచాత్మికే నమః. ఠచతుష్టయరూపే త్వాం శరణం సర్వదా భజే. హుమాత్మికే ఫట్రూపేణ జయ ఆద్యాననే శివే. దేహి మే సకలాన్ కామాన్ వారాహి జగదీశ్వరీ. నమస్తుభ్యం 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 నమో నమః.
కిం దుష్కరం త్వయి మనో విషయం గతాయాం కిం దుర్లభం త్వయి విధానువదర్చితాయాం కిం దుష్కరం త్వయి సకృత్స్మృతిమాగతాయాం కిం దుర్జయం త్వయి కృతస్తుతివాదపుంసాం. ఎంత అద్భుతమైన శ్లోకం. అమ్మ నీ కాళ్ళు పట్టుకుంటే కానిది ఏముంది తల్లి అని వేడుకోవడం. ఇక్కడ మీకు కావాలంటే కనుక మీకు వచ్చిన వారాహిదేవి అష్టోత్తరం కానీ పోతే లలితా సహస్రనామం కానీ ఏదైనా మీకు సమయం ఉంటే ఏ పూజ చేయదలుచుకున్నా ఇక్కడ చెయ్యాలి. దీని తర్వాత మనం పంచోపచార పూజకి వెళ్దాం. అంటే ఆఖరి 5 ఉపచారాలు చేద్దాం. ఇప్పుడు ధూపం, వారాహి అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం. అందుకని చక్కగా సాంబ్రాణి వెలిగించండి. వెలిగించి ధూపం చూపిస్తూ ఈ శ్లోకం చదవండి. వనస్పత్యుద్భవైర్దివ్యైర్నానాగంధైః సుసంయుతం ఆఘ్రేయః సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం శ్రీవారాహీదేవ్యై నమః ధూపమాఘ్రాపయామి. ఇప్పుడు దీపం అనే ఉపచారం. అమ్మవారికి దీపం తిప్పుతూ ఈ శ్లోకం చదవండి. జగచ్చిక్షుస్వరూపం చ ప్రాణరక్షణకారణం ప్రదీపం శుద్ధరూపం చ గృహ్యతాం పరమేశ్వరీ శ్రీవారాహీదేవ్యై నమః దీపం దర్శయామి. ఇప్పుడు అమ్మవారికి నైవేద్యం సమర్పిద్దాం. అమ్మవారికి ప్రతిరోజు పూజలో తప్పకుండా బెల్లం పానకాన్ని సమర్పించండి. దాంతోపాటు బెల్లం పరమాన్నం కానీ లేకపోతే మీరు నవరాత్రుల్లో మామూలుగా తయారు చేసే నైవేద్యాలు ప్రసాదాలు ఉంటాయి కదా, అవి కానీ ఏవైనా సమర్పించవచ్చు. శర్కరామధు సంయుక్తం ఆద్యాదైః అధపూరితం గృహాణదేవీ నైవేద్యం భక్తోపద్రవనాశినీ శ్రీవారాహీదేవ్యై నమః నైవేద్యం సమర్పయామి. ఇప్పుడు అమ్మవారికి తాంబూలాన్ని సమర్పిద్దాం. మీ దగ్గర తాంబూలం ఉంటే కనుక అది సమర్పించండి, లేకపోతే అక్షతలు వేస్తూ ఈ శ్లోకం చదవండి. పూగీ ఫలైశ్చ కర్పూరైర్నాగవల్లీదళైర్యుతం కర్పూరచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం శ్రీవారాహీదేవ్యై నమః తాంబూలం సమర్పయామి. ఇప్పుడు కర్పూర నీరాజనం, హారతి వెలిగించి కర్పూర హారతి అమ్మవారికి చూపిస్తూ ఈ శ్లోకం చదవండి. నీరాజనం సమానీతం కర్పూరేణ సమన్వితం తుభ్యం దాస్యామ్యహం దేవి గృహేణ హలధారిణీ సంతతశ్రీరస్తు సమస్తమంగళాని భవంతు నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు శ్రీవారాహీదేవ్యై నమః కర్పూర నీరాజనం సమర్పయామి. ఇప్పుడు అమ్మవారికి మంత్రపుష్పాన్ని సమర్పిద్దాం. అక్షతలు ఒక పుష్పం చేతిలోకి తీసుకుని ఈ శ్లోకాలు చదువుతూ అమ్మవారి దగ్గర వేయండి. పంచమీ దండనాథా చ సంకేత సమయేశ్వరీ తథా సమయ సంకేత వారాహీ పోత్రిణీ శివ వార్తాళీ చ మహాసేనాప్యాజ్ఞా చక్రేశ్వరీ తథా అరిఘ్నీ భూమిరూపేణ కురు మే శత్రునాశనం శ్రీవారాహీదేవ్యై నమః సువర్ణ దివ్యమంత్రపుష్పం సమర్పయామి. ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. ఇప్పుడు చామరం వీయిస్తూ ఈ శ్లోకాలు చదవండి. ఒకవేళ మీ దగ్గర చామరం లేదనుకోండి, మనస్సులోనే అమ్మవారికి చామరం వీస్తున్నట్టుగా భావించండి. ఛత్ర చామర గీత నృత్యాందోళికాశ్వారోహణ గజారోహణ సమస్తరాజోపచారాన్ మనసా సమర్పయామి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వరీ యత్పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్తు తే అనయా యథాశక్తి పూజయా చ భగవతీ సర్వాత్మికా శ్రీవారాహి దేవతా సుప్రసన్న సుప్రీతో వరదో భవతు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఇది అమ్మవారి పూజ. ఇప్పుడు అమ్మవారికి నమస్కారం చేసుకుని తీర్థం తీసుకోండి. మీ అందరికీ వారాహి అమ్మవారి దయ వల్ల ఆయురారోగ్య ఐశ్వర్య సుఖశాంతులతో ఏ శత్రుభయం లేకుండా ఎటువంటి సమస్యలు లేకుండా జీవితం ఆనందమయంగా సాగాలని అమ్మవారిని కోరుకుంటూ శ్రీమాత్రే నమః. అందరికీ
అందరికీ నమస్కారం. మన ఆధ్యాత్మిక వీడియోల్ని 3 ఛానల్స్గా విభజించాం. 3 ఛానల్స్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.